వెజిటబుల్ ఫిషెస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, బియ్యం పిండి, నూనె, బంగాళదుంపలు, క్యారెట్స్, టమాటాలు, జీడిపప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, పసుపు, లవంగాలు. వెజిటబుల్ ఫిషెస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత ఉప్పు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి మగ్గాక ఆల్రెడీ ఉడికించిన ఆలూని, క్యారెట్ని చెక్కు తీసి వాటిని బాగా స్మాష్ చేసి బాండీలో వేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఈ మిశ్రమాన్నంతా 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండికి 2 టేబుల్ స్పూన్ల వరిపిండి కలుపుకొని పూరీ పిండిలా తయారు చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసి వాటిని పూరీల్లా ఒత్తుకొని ఇంతకుముందు రెడీ చేసుకున్న కర్రీని వాటి మధ్యలో స్టఫ్ చేసి దానిపైన చిన్న పూరి ఉంచి కవర్ చేసి ఫిష్ ఆకారంలో కట్ చేసి లవంగాలు గుచ్చాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి అది కాగాక రెడీ చేసుకున్న వెజ్ ఫిషెస్ ని అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా తయారైన వెజిటబుల్ ఫిషెస్ ని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటాలు, కొత్తిమీర, జీడిపప్పుతో అందంగా గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఫిషెస్ రెడీ.